శుభం. ఆసనం మార్చుకోండి. కూర్చున్న స్థితి. కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శరీరాన్ని శిథిలం చేసి పెట్టుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. పరమాత్మ చుట్టూ ఉన్నాడు, పైన క్రింద, లోపల బయట ఉండి రక్షిస్తున్నాడు. సర్వరక్షకుడు అనే భావంతో 3 సార్లు ఓంకారం. ఓ ఓ ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణ తదేషాం నిహితం గుహావి ప్రేణ తదేషాం నిహితం గుహావి. ఓం
अग्निवायुरविभ्यस्तु त्रयं ब्रह्म सनातनम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ओम ओम रक्षका। ओम सर्वरक्षका। ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका। ओम सर्वतः रक्षका। ओम सर्वधा रक्षका। ओम सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका। ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन्माता जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति दीक्षापति तपस्पति व्रतपति वास्तोष्पति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता। ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु प्रथम बंधु परम मित्र प्रथम मित्र परम सखा प्रथम सखा। ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सत्य गुरु नित्य गुरु सनातन गुरु। ओम शाश्वत आचार्य सर्वाचार्य परमाचार्य सत्य नित्य आचार्य। ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी। ओम शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट सर्वराट पूर्णराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु। ओम अजरा अमरा भयानुपमा। ओम नित्य पवित्र परम पवित्र।
ఓం సృష్టికర్త, ధర్త, భర్త, హర్త, సంహర్త, ప్రళయకర్త, పాలనకర్త, నిర్మాణకర్త. ఓం ప్రభో. ఓం స్వయంభూ. ఓం శంభు. ఓం శంభు. ఓం పరిభూ. ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ. ఓం విశ్వానుభూ. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం భూర్భువస్వః. ప్రియా, ప్రియాతి ప్రియా, ప్రియతమా, ప్రాణాత్ ప్రాణ, ప్రాణస్య ప్రాణ, ప్రాణప్రియ, ప్రాణాధార, ప్రాణేశ్వర, ప్రాణపతి, జీవనపతి, జీవనేశ్వర, జీవనాధార, జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక, సకల క్లేశనాశక, సంకటమోచక, సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్చితనంతానంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక. ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద వర్చోద ఆయుర్ద సహోద ద్రవిణోద స్వస్తిద మోక్షద. ఓం 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 ఓం. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మా బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వబంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, మారకూడదు. మారని మార్గమే. మారని మార్గంలో వెళుతుండాలి. ఆ మార్గం మాటి మాటికి మారిపోతుంటే ఎలా తెలుసుకునేది? ఈ దారి అటువైపే. ఎందుకంటే దారి మారిపోతుంది. గమ్యం చేరుకోవాలంటే దారి మారకుండా ఉండాలి. మాటి మాటికి మార్గం మారిపోతుంటే ఎలా తెలుసుకునేది? చేరుకోవడం కష్టం. ఆ ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరికి మార్గం అదే ఉండాలి. ఒకరోజు ఈ రకంగా, ఒకరోజు ఆ రకంగా, ఒకరోజు అటువైపు నుంచి, ఒకరోజు ఇటువైపు నుంచి రకరకాలుగా మారిపోకూడదు. అలాగే ఉండాలి. అటువంటి మార్గంలో వెళ్ళాలి. అటువంటి వారిని నమ్మాలి. మారిపోయే వారిని నమ్మకూడదు. ఆరంభంలో ఒక రకం, తర్వాత మరొక రకం, తర్వాత మరొక రకం, తర్వాత ఇంకో రకం, చివరికి ఎవరికి ఎవరో. ఇది కాదు. ఇది అస్తవ్యస్తం. వ్యవస్థ కాదు. సరైన వ్యవస్థ కాదు. గృహస్థ వ్యవస్థలకు ఉండకూడదు. గృహస్థం అస్తవ్యస్తం కాకూడదు. స్థిరంగా ఉండాలి. సరిగా ఉండాలి. అందుకే ముందే చూసుకోవాలి. అది సరైన మార్గం అవునా కాదా? అది సరైన వ్యవస్థ అవునా కాదా? గృహస్థంలో నేను న్యాయం న్యాయం చేస్తాను లేదా?
గ్రస్తముల వ్యవహారం, దానికి సామర్థ్యం, శక్తి, బలం, యుక్తి, ఆ నైపుణ్యం, ఆ విద్య నాకుందా లేదా చూసుకోవాలి. మారిపోకూడదు. ఒకసారి వివాహ వ్యవస్థలో అర్థం చేసుకొని, చూసుకొని, గమనించుకొని, పరిశీలించుకొని, నిర్ణయం తీసుకొని, అక్కడ ప్రవేశించినామంటే ఆ పని పూర్తి చేసుకోవాలి. గ్రస్తం అనే కార్యం, గ్రస్త కర్తవ్యం పూర్తి చేసుకోవాలి. మధ్యలో మారిపోకూడదు. భార్యాభర్తలు విడిపోకూడదు. మారిపోకూడదు. ఆరంభంలో అంతే, మధ్యలో అంతే, చివరిలో అంతే. చివరి వరకు, జీవితాంతం, ఈ జన్మ అంతం వరకు కలిసి ఉండాల్సిందే. శాశ్వత ఈ జన్మ మిత్రులుగా ఉండాల్సిందే. మారిపోతే, విడిపోతే గ్రస్త వ్యవస్థలో ఇది ఉండకూడదు. తర్వాత మెట్టెక్కడానికి ఇదంతా. చివరి మెట్టు కొరకే. శిఖరాగ్రం చేరుకోవడం కొరకే. శిఖరాన్ని చేరుకోవాలంటే తోడు అవసరం ఉంటుంది. ఒంటరి ప్రయాణం ప్రమాదకరం. ప్రయాణంలో ఒంటరితనం పనికిరాదు. ప్రయాణంలో తోటి ప్రయాణికులతో ప్రయాణం చేయాలి. జీవితాంతం తోటి ప్రయాణికులు భార్యాభర్తలే. పరస్పర ప్రయాణికులు. పరస్పర తోటి ప్రయాణికులు. మాటి మాటికి మారిపోతే అప్పుడే వారితో, అప్పుడే వీరితో. సాధన మార్గంలో కూడా అంతే. మాటి మాటికి తోటి సాధకులను మార్చుకోకూడదు. తోటి సాధకులు కూడా తోటి ప్రయాణికులే. మోక్ష మార్గంలో మోక్షమే లక్ష్యం. మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం మోక్షమే. మోక్షం కొరకే గృహస్థం. ఈ గృహస్థమే అస్తవ్యస్తం అయిపోతే అన్ని వ్యవస్థలన్నీ కూడా, బ్రహ్మచర్యం, వానప్రస్థము, సన్యాసం కూడా అస్తవ్యస్తమే. నిర్మాణం అయ్యేది అక్కడ. బ్రహ్మచారులు గాని, వానప్రస్థులు గాని, సన్యాసులు గాని. నిర్మాణ కేంద్రం, నిర్మాణ కర్మాగారం గృహస్థం. చాలా తెలిసి ఉండాలి. ఎన్నో తెలుసుకొని అవసరం చాలా ఉంటుంది. భగవంతుని కళలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. భగవంతునిలో ఉన్నటువంటి నైపుణ్యాలు కూడా ఉండాలి గృహస్థులలో. అప్పుడు గృహస్థం సఫలం. మారని మార్గం పరమాత్మ మార్గం. పరమ మార్గం. పరమాత్మ ఎప్పుడైనా అంతే. ఆ కాలమైనా, ఈ కాలమైనా, మరే కాలమైనా, ఏ యుగమైనా, ఏ సృష్టి అయినా, ఏ ప్రళయమైనా, మళ్ళీ సర్గం, మళ్ళీ సృష్టి జరిగిన, మళ్ళీ ప్రళయమైనా, ఎప్పుడు అంతే. సృష్టి స్థితి లయలలో. ఈ సృష్టి నిర్మాణం చేసే సమయంలో, నిర్వహించే సమయంలో, నిర్మూలనం చేసే సమయంలో, ఎప్పుడైనా ఈ ప్రపంచం ఉన్నా లేకున్నా, ఈ సూర్యచంద్రాదులు ఉన్నా లేకున్నా, ప్రళయ స్థితి ఉన్నా, ఎక్కడ ఉన్నా, జీవుడు ఎక్కడున్నా, ఈ జీవాత్మ శరీరంలో ఉన్నా, శరీరంలో లేకున్నా, నిద్రాణ స్థితిలో ఉన్న, మూర్ఛావస్థలో ఉన్నప్పటికీ, మోక్షంలో ఉన్నప్పటికీ, ప్రళయంలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నాను పరమాత్మలో ఏ మార్పు ఉండదు. పరమాత్మ శక్తి సామర్థ్యాలలో, బలములో, విజ్ఞానములో, నైపుణ్యాలలో ఏ మార్పు ఉండదు. పరమాత్మనే పరమాదర్శం. దంపతులకు పరమాత్మ ఆదర్శం. పరమాత్మయే మాత, పిత, భ్రాత, త్రాత, రాజు, గురు, ఆచార్య, బంధు, మిత్ర, అన్ని బంధాలు, సంబంధాలు అన్నీ కూడా పరమాత్మయే. ఆ బంధం, సంబంధం జీవాత్మతో పరమాత్మ సంబంధం అంతే. ఎప్పుడు మారదు. అలాగే గ్రస్తంలో
మార్పు ఉండకూడదు. అమ్మ అంటే అమ్మే. అమ్మ ఎప్పటికీ మారదు. కన్న తల్లి అంటే కన్న తల్లి ఒకరే ఉంటారు. మనం ఉన్నా లేకున్నా కన్న తల్లి కన్న తల్లే. కన్న తల్లి అనే పదవి మారదు. కన్న తండ్రి అనే పదవి మారదు. ఎవరైనా తల్లి, అమ్మ, నాన్న, తండ్రి అనవచ్చు. కానీ కన్న తండ్రి, కన్న తల్లి ఆ పదవి, ఆ స్థానం అది మారదు. కన్న బిడ్డలు ఆ స్థానం మారదు. ఆ పదవి మారదు. అలాగే భర్త అంటే భర్త ఒకరే. భార్య అంటే భార్య ఒకరే. అది మారదు. మారకూడదు. మారినాము, మార్చుకున్నామంటే అది వ్యవస్థ కాదు. అస్తవ్యస్తమే. కుటుంబం అంతా చిన్నాభిన్నమైన గందరగోళమే. మారకూడదు. గృహస్థములో సంబంధాలు శాశ్వతంగా ఉండాలి. ఉంటాయి. ఉంచుకోవాలి. అందుకే నేర్చుకోవాలి. గ్రస్తం ఆశ్రమంలో ప్రవేశించే ముందు భగవంతుని కళల గురించి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ కళలు గ్రస్తునికి ఉండాలి. దంపతులకు ఉండాలి. ఈక్షణ చేసుకోవాలి. పరమాత్మ యొక్క కళలు, షోడశ కళలు. షోడశి పరంపిత పరమాత్మ షోడశి. అలాగే గృహస్థంలో షోడశి అవ్వాలి. దంపతులు ఇరువురు కలిసి పరమాత్మ గుణాలు నింపుకోవాలి. పరమాత్మ యొక్క నైపుణ్యాలను నింపుకొని ఉండాలి. కళలు, నైపుణ్యాలు. ఈక్షణ ఉండాలి. సరైన ఆలోచన. ముందే సరిగా ఆలోచించుకోవాలి. చూసుకోవాలి. గృహస్థంలో కానీ, వానప్రస్థంలో కానీ, సన్యాసంలో కానీ, ఎక్కడైనా కానీ, ఏ సమితి అయినా, ఏ సభ అయినా, ఏ సమాజమైనా, ఏ సంఘమైనా, ఏ గ్రస్తమైనా, ఏ ఆశ్రమమైనా, ఎక్కడున్నా చూసుకోవాలి. ముందు ఆలోచించుకోవాలి. సరైన ఆలోచన అవసరం ఉంటుంది. విచారించాలి, చర్చించుకోవాలి, సంభాషించుకోవాలి, మాట్లాడుకోవాలి, సలహాలు తీసుకోవాలి. మార్గదర్శనం అవసరం. సరిగా ఆలోచించుకొని అడుగు వేయాలి. చూడకుండా అడుగు వేయకూడదు. చూసి అడుగు వేయాలి. ఈక్షణ చేసుకోవాలి. ఆలోచన. ఈక్షణ అంటే ఆలోచన. ప్రాణం ఉండాలి. శ్రద్ధ ఉండాలి. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, వీర్యం. వీర్యం అంటే పరాక్రమం. తపస్సు, ధర్మానుష్ఠానం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరించాలి. ధర్మాచరణ అదే తపస్సు. మంత్రం, వేద విద్య ఇదొక కళ. కర్మ అంటే చేష్టలు. లోకాల గురించి తెలుసుకోవాలి. జగత్తులో ముఖ్యంగా దంపతులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కళలు, వీటి గురించి సరైన అవగాహన ఉండాలి. ఈ 16 కళల గురించి. ఈక్షణ, ప్రాణ, శ్రద్ధ, ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ, ఇంద్రియ, మన, అన్న, వీర్య, తప, మంత్ర, కర్మ, లోకాల గురించి. ఇలా ముఖ్యమైనటువంటి విద్యలు, నైపుణ్యాలు ఉండాలి. ఇటువంటి నైపుణ్యాలు ఉన్నప్పుడే గృహస్థంలో ప్రవేశించడం అవసరం. ఈ విధానం మారదు. ఈ వ్యవస్థ మారదు. నిజానికి పేర్లు మారవచ్చు కానీ యుగాలు మారినా, ఏది మారినా ఈ విషయంలో ఇవన్నీ అవసరం. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఈ సృష్టి నిర్మాణం చేసి నడిపించే క్రమంలో, లయం చేసే క్రమంలో ఈ నైపుణ్యాలన్నీ కూడా వాడుకోవడం జరుగుతుంది. పరమాత్మలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఈ కళలు. సనాతన మార్గం, మారిపోని మార్గం వైదిక ధర్మం. వైదిక మార్గమే సనాతన మార్గం. అందుకే పరపిత పరమాత్మ, మారని పరపిత పరమాత్మను పట్టుకోవాలి. మారే వాటిని కాదు, మారకుండా ఉండే వాటిని పట్టుకోవాలి. అటువంటి వారితోనే ప్రయాణం చేయాలి.
అటువంటి భార్య గాని, భర్త గాని మారకుండా ఉండాలి. ముందే అందుకే కలల్లో ఈ క్షణ అన్నారు. విచారించుకోవాలి, ఆలోచించుకోవాలి. ముందే నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించుకోండి, చూసుకోండి, గమనించుకోండి, పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. భార్యాభర్తలుగా మారండి. ఇక భార్యాభర్తల ఆ పదవి నుంచి మళ్ళీ మారకూడదు. ఆ పదవిని కాపాడుకోవాలి. భార్య అనే పదవి, భర్త అనే పదవి. పరమాత్మ చేస్తుంది అదే. పరమాత్మ నిర్వహించే ఈ పరివారం, ఈ విశ్వ కుటుంబం అనేది విశ్వపతి, విశ్వానికి భర్త, జగత్ భర్త, జగత్ పతి పరంపిత పరమాత్మయే. మాతాపిత కూడా పరంపిత పరమాత్మయే. పరమాత్మను ఆదర్శం తీసుకొని వ్యవహారం చేస్తే ఆ కుటుంబం స్వర్గం అవుతుంది. అందుకే గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు కోరుకునేవారు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటో ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. విశ్వ కుటుంబం యొక్క వ్యవస్థను అర్థం చేసుకోండి. ఆ విశ్వపతి యొక్క కళలను, నైపుణ్యాలను అర్థం చేసుకొని అప్పుడు గృహస్థంలో ప్రవేశించండి. స్థిరంగా ఉండండి, గమనించండి, సాధించండి, నేర్చుకోండి, ప్రశిక్షణ పొందండి. గృహస్థం అనేది ఒక ప్రశిక్షణ కేంద్రం. నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, మన స్థితి ఏమిటో, ఎక్కడున్నామో, తర్వాత ఏ అడుగు వేయాలో సరైనటువంటి కేంద్రం అటైనా, ఇటైనా, ఎటైనా అదే కేంద్రం, అదే ఆధారం అన్ని ఆశ్రమాలకు. అందుకే ముందే గమనించండి, తెలుసుకోండి. పరమాత్మ యొక్క ఆ విద్యలను, శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోండి. షోడశ కళలు. ఈ మంత్రం గత మంత్రాలకు ఉన్నటువంటి అయితే షోడశినే అనే శబ్దాలు ఉపయామగ్రహీత అసి ఇంద్రాయత్వ షోడశినే ఏష తే యోని ఇంద్రాయత్వ షోడశినే అనే ఆ వేదమంత్రంలో ఉన్నటువంటి ఆ వాక్యానికి, ఆ శబ్దాలకు సమాధానంగా ఈ మంత్రం చెప్పడం జరిగింది. ఈ మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 36వ మంత్రం. యజుర్వేద భాష్యే అష్టమోధ్యాయే షట్త్రింశత్తమం మంత్రం. ఈ మంత్రం యస్మాత్ న జాత, యస్మాన్న జాత, యస్మాత్ న జాత, యస్మాత్ న జాత పరః అన్యః అస్తి యః ఆవివేశ భువనాని విశ్వ ప్రజాపతి ప్రజయా సంరరాణః త్రీణి జ్యోతింషి సచతే స షోడశి. షోడశి ఈ మంత్రం యొక్క ఋషి యస్మాన్ ఇత్యస్య వివస్వాన్ ఋషి. దేవత పరమేశ్వరः దేవత. ఛందస్సు భురిక్ ఆర్షి త్రిష్టుప్ ఛందః స్వరం దైవతః స్వరః. ఈ మంత్రముల ఉపదేశం. అథ గృహాశ్రమం ఇచ్చద్భ్యో జనేభ్యః పరమేశ్వరం పరమేశ్వరः ఏవ ఉపాస్యః ఇది ఉపదిశ్యతే. ఈ మంత్రంలో ఉపదేశం గృహస్థాశ్రమంలో ప్రవేశించే కోరేవారు, గృహాశ్రమం ఇచ్చద్భ్య, గృహాశ్రమంని కోరేవారు, ఇచ్చగించేవారు, వారి ద్వారా, ఆ జనుల ద్వారా వారు ఏం చేయాలి అంటే పరమేశ్వర ఏవ ఉపాస్య, పరమేశ్వరుడు మాత్రం ఉపాస్యుడు ఏవ, పరమేశ్వరుడు మాత్రమే. ఎవరి ద్వారా? గృహస్థాశ్రమంలో కోరేవారు, ఇచ్చగించేవారు, వారి ద్వారా పరమేశ్వరుడు మాత్రం. అంటే పరమేశ్వరుని ఉపాసించాలి. గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనుకుంటే పరమేశ్వరునికి ఉపాసన చేయాలి. ఎందుకు? పరమేశ్వరునికి గుణాలు నింపుకోవాలి. పరమేశ్వరుడు ఉన్న గుణాలు ఏమిటి? ఆ షోడశ గుణాలు ఏమిటో చెప్పడం జరిగింది. ఆర్యాభివనంలో చెప్పడం జరిగింది. ఆర్యాభివనంలో మూలస్తుతి పేరుతో
మహర్షి దయానంద సరస్వతి గారు ఇప్పుడు అర్థం చెప్పడం జరిగింది. అందులో 16 కళల గురించి కూడా వ్రాయడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఈ పదార్థం అనే శబ్దాలకు అర్థం రాసేటప్పుడు కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత, సంధి విచ్ఛేదం తర్వాత శబ్దాలు మహర్షి దయానంద సరస్వతి గారు పదపాఠం అనే పేరుతో చెప్పడం జరిగింది. యస్మాత్ నా జాతః పరః అన్యః అస్తి యః ఆవిశైతి ఆవివేశ భువనాని విశ్వా ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజయేతి ప్రజయా సంరరాణ ఇతి సంరరాణః త్రీణి జ్యోతిషి సచతే సహ షోడశ. ఇది ఇప్పుడు మంత్రోచ్చారణ ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం యస్మాన్న జాతః పరో అన్యో అస్తి య ఆవివేశ భువనాని విశ్వా ప్రజాపతిః ప్రజయా సంరరాణస్త్రీణి జ్యోతిషి చ సచతే స షోడశీ. ఓం నమస్తే గురుజీ. శుభం. ఓం ఓం యస్మాన్నజాతః పరో అన్యో అస్తి య ఆవివేశ భువనాని విశ్వా ప్రజాపతి ప్రజయా సంరరాణస్త్రీణి జ్యోతిషి సచతే స షోడశి. ఈ మంత్రంలో శబ్దాలకు అర్థం పదార్థం పేరుతో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పిన అర్థం. యస్మాత్ ఎవని నుండి ఎవని వలన అయితే, అంటే పరమాత్మ నుండి పరమాత్మ వలన. నా నిషేధే కాదు. ఏమిటి అంటే ఎవని కంటే, ఇక్కడ యస్మత్ ఎవని కంటే, పరమాత్మ కంటే. నా నిషేధే లేదు కాదు. జాత ప్రసిద్ధమైనటువంటి ఉన్నటువంటి ఏతున్నాయో, పరహ ఉత్తమంగా ఉత్తమ, అన్య భిన్నంగా, అస్తి అంటే ఇక్కడ నాస్తి అనమాట. నా అక్కడ ఉన్నటువంటి ఆ శబ్దం నా అస్తి అంటే పరమేశ్వరుని కంటే గొప్పవారు ప్రసిద్ధంగా ఉన్నవారు ఎవరు కూడా ఉత్తమంగా లేరు, ఉండదు. గతంలో లేదు. అది పదార్థం కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. పరమాత్మ కంటే భిన్నంగా, పరమాత్మ కంటే ఎక్కువగా, గొప్పగా, సమానంగా కూడా ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఏవి కూడా, పుట్టినటువంటి ఏవి కూడా, గ్రహ నక్షత్రాలు, సూర్యచంద్రాలు కావచ్చు, ఈ ప్రాణులు కావచ్చు, ఏను కావచ్చు, పెద్ద పెద్ద ఆకారాలు ఉన్నటువంటి తిమింగల లాంటివి ఆ ప్రాణులు కావచ్చు, ఏవి కూడా, లేదా మొత్తం విశ్వమంతా కలిసి కూడా, ఇది కూడా ఇది కూడా నిర్మింపబడినది, నిర్మితమే, పరమాత్మ ద్వారా నిర్మితం. కాబట్టి విశ్వమంతా కూడా, లోకాల అఖిలాండ ఒకటి బ్రహ్మాండాలన్నీ కూడా కలిపి కూడా పరమాత్మ కంటే గొప్ప కాదు. యస్మాత్ పరమాత్మ కంటే నా నిషేధే కాదు, నా అస్తి ఉండవు, పరహ ఉత్తమంగా, అన్య భిన్నంగా మరొకటి ఏమీ లేదు. అంటే పరమాత్మ కంటే గొప్ప కానీ, సమానం కానీ, గతంలో భూతకాలంలో కానీ, వర్తమానం ఇప్పుడు కానీ, భవిష్యత్ తర్వాత కానీ ఉండజాలదు. గతంలో లేవు, ఇప్పుడు లేవు, తర్వాత ఉండబోవు. ఈ అర్థంతో చెప్పడం జరిగింది. యహ ఆవివేశ ఎవరైతే, ఆవివేశ అంటే ఆసమంత్ వివేశం అంటే ప్రవేశం, విశేషంగా ప్రవేశించాలి. భువనాన్ని అంటే విశేషంగా ఎవరైతే, ఇక్కడ పరమిత పరమాత్మ ఈ అన్ని భువనాలు, అన్ని స్థానాలు, అన్ని లోకాలలో ఆసమంతాత్ ఆవివేశ విశేషంగా ప్రవేశించి ఉన్నాడు, అంతటా ప్రవేశించున్నాడు, సర్వాంతర్యామి అని అర్థం. ఆవివేశ భువనాని స్థానాన్ని విశ్వ, ఇక్కడ విశ్వ అంటే విశ్వాని భువనాని, విశ్వాన్ని లేదు దానికి సర్వాణి అత్ర క్లియర్ లుక్ అవుతుంది. విశ్వాన్ని నీ అనే అక్షరం లేదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి భువనాని విశ్వాని అంటే విశ్వాని భువనాని, విశ్వాని అంటే అన్ని, సర్వాణి అన్ని భువనములన్నీ, అన్ని లోకాలన్నీ
అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా. భువనాని స్థానాని విశ్వ సర్వాణి అత్ర షేర్ లుక్. ఇక్కడ ఎందుకు లుక్ అయిందో చెప్తున్నారు. అంటే నీ అనే అక్షరం ఎందుకు లుక్ అంటే ఎందుకు లోపించిందో చెప్తున్నారు అనమాట. తర్వాత ప్రజాపతి విశ్వస్య విశ్వస్య అధ్యక్ష. విశ్వం యొక్క అధ్యక్షుడు ప్రజాపతి అంటే. విశ్వం యొక్క అధి అక్షం. అధి అంటే పైన ఉండి గమనించి పరిశీలించి పరీక్షించి చెప్పేవారు. అధ్యక్షుడు అంటే ఎవరైనా కార్యక్రమాలకు అధ్యక్షులు, సంస్థలకు అధ్యక్షులు ఉంటారు. పెద్ద అన్నమాట. వారు పెద్ద. అధి పైన ఉండి, అక్షం చూసేవారు, గమనించేవారు, తెలుసుకునేవారు అని అర్థం వస్తుంది. విశ్వానికి అధ్యక్షుడు పరపిత పరమాత్మ ప్రజాపతి. ప్రజాపతి అంటే ఇక్కడ విశ్వస్య అధ్యక్ష అన్నారు. ప్రజయా సర్వేణ సంసారేణ. ప్రజ ద్వారా సర్వేణ సంసారేణ. ఇక్కడ ప్రజ ఎవరు? మొత్తం సంసారం అంతా అంటే ఈ జగత్తంతా, విశ్వమంతా. సంసారం శ్రీగతౌ. సారం అనే శబ్దానికి శ్రీగతౌ గమనంలో ఉంటుంది, గతిలో ఉంటుంది. అది సరిగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సంసారం అంటే సరిగా జరుగుతూ ఉంటుంది, సరిగా శ్రీ గతి గమనం చేస్తుంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే సంసారం అంటారు. సర్వేణ సంసారేణ. ఈ ప్రజల ద్వారా అంటే మొత్తం ప్రపంచం ద్వారా, విశ్వంతో ఈ సంసారం ద్వారా సంరరాణ సమ్యక్ దాతృశీల. రాణ అంటే ఇచ్చేవాడు, రా దానే, దానం చేసేవాడు రా, రై అంటారు. అందుకే రా అంటే ఇవ్వడం అని అర్థం వస్తుంది. రా ఇచ్చేవాడు, రరాన ఇచ్చే గుణం గలవాడు. మంచి సమ్యక్ దాతృశీల సరైనటువంటి దాన గుణం గలవాడు అని అర్థం. అత్ర వ్యత్యయన ఆత్మనేపదం. ఇక్కడ ఆత్మనేపదంలో చెప్పడం జరిగింది. బహుళం ఛందస్ అని వేదంలో ఇక్కడ సంరర అనేది ఆత్మనేపదంలో ఉన్నట్టు చెప్తున్నారు. అది వ్యత్యయం ద్వారా ఆత్మనేపదం అంటే పరస్మయ పదం నుంచి ఆత్మనేపదంలో చెప్పడం జరిగింది. బహుళం ఛందస్ అంటే వేదంలో బహుళం అంటే రకరకాలు తీసుకోవచ్చు అని అర్థం. అనేక రకాలు తీసుకోవచ్చు. అష్టాధ్యాయ సూత్రం చెప్పడం జరిగింది ఇక్కడ. అధ్యాయం 2 పాదం 4 76వ సూత్రం. ఇది శపః స్థానే శ్లు. శపస్థానంలో శ్లు అనే విషయం ఇక్కడ సంరరాణలో ఉన్నట్టు నియమం చెప్తున్నారు. త్రీణి జ్యోతిషి, 3 జ్యోతిషులు. 3 జ్యోతులు ఏమిటి? సూర్య విద్యుత్ అగ్ని ఆఖ్యాని. సూర్యుడు, విద్యుత్తు, అగ్ని 3 పేర్లు ఆఖ్యాని. ఈ పేర్లు ఉన్నటువంటి జ్యోతులు సూర్యుడు, విద్యుత్, అగ్ని. సూర్యుడు, విద్యుత్, అగ్ని అంటే అన్ని పదార్థాలు తయారు చేసుకోవడానికి. ప్రపంచంలో రకరకాల పదార్థాలు తయారవుతున్నాయి. తయారు చేసుకోవడానికి కూడా అవసరం ఉంటాయి. ఇక్కడ ఆర్యాభినంలో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. త్రిని జ్యోతిష్ అంటే ఇక్కడ అగ్ని, వాయువు, సూర్యుడు అన్నారు. ఇక్కడ అగ్ని, వాయువు, సూర్యుడు. ఇందులో సూర్యుడు, విద్యుత్, అగ్ని. అగ్ని, సూర్యుడు అదే ఉంది, కానీ ఇక్కడ విద్యుత్తు అంటే ఇక్కడ వాయువు తీసుకున్నారు. ఆర్యాభినంలో వాయువు అంటే కూడా వాయువులో విద్యుత్ ఉంటుంది. మనకు ఉరుములు, మెరుపులు వస్తుంటాయి, పిడుగులు వస్తుంటాయి. గాల్లో కూడా విద్యుత్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇవి ఈ 3 పదార్థాలు పదార్థ విద్య ఉత్పన్న అంటే నిర్మాణం చేసుకోండి. పదార్థ విద్యలు ఈ వీటి వ్యవహారం కొరకు పదార్థ విద్య. ఇక్కడ పదార్థ విద్య అంటే భౌతిక విద్యలు. ఈనాటి భాషలో విజ్ఞానం, సైన్స్, వ్యవహారం, వీటన్నిటి కూడా ఈ 3 పదార్థాలే ముఖ్యము. 3 జ్యోతులు అగ్ని, విద్యుత్తు, సూర్యుడు లేదా వాయువు. విద్యుత్తు స్థానంలో వాయువు తీసుకోవచ్చు. ఈ రకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. త్రీణి జ్యోతిషి సూర్య విద్యుత్ అగ్ని ఆఖ్యాని సచతే సర్వేషు సమవైతు. సచతే అంటే అన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే సంచయం చేసుకోవాలి, నింపుకోవాలి, సరైన అవగాహనతో ఉండాలని అర్థం. అక్కడ ఈ 3 పదార్థాల గురించి సరిగా తెలిసి ఉండాలి. సచతే సర్వేషు అన్ని ఈ విషయాలలో సమవైతు. సమవైతి ఇనగతవు. సమవైతి సరిగా ధాతు ఈయన గతి. గతి అంటే తెలుసుకోండి, పొందండి అని అర్థం. సహ అతడు ఎవరు? పరమిత పరమాత్మ. షోడశి పరమాత్మ, షోడశి. షోడశ కలం వై బ్రహ్మ.
తైత్రీయ ఉపనిషత్తులో వచ్చింది ఇది. షోడశకలం వై బ్రహ్మ. అందులో చెప్పిన జైమిని దాంట్లో కూడా ఉంది. జైమిని ఉపనిషత్తు కూడా ఒకటి ఉంటుంది. అందులో కూడా ఈ విషయం రాయడం జరిగింది. సత్ అసత్, అసత్ సత్, వాక్ మన, వాక్చ మనశ్చ వాక్చ అనే ఇటువంటి వాక్యం వస్తుంది. సచ్చా సచ్చ, సచ్చ అసత్ చ, అసత్ చ సచ్చ, వాక్చ మనశ్చ వాక్చ, చక్షుశ్చ శ్రోత్రం చ చక్షుశ్చ, శ్రద్ధా చ తపశ్చ శ్రద్ధా చ, తాని షోడశకం బ్రహ్మ. ఈ విధంగా ఈ రకంగా పదాలు తయారు చేయడం ఇక్కడ. ఇవి కూడా 16. ఈ చక్షు, శ్రోత్రం, ఇవన్నీ శ్రద్ధ, తప, ఇవన్నీ ఇవన్నీ ఈ రకం పదార్థం తయారు చేసినారు. ఇది జైమినీయ ఉపనిషత్తులు ఉంటుంది. షోడశి ప్రశస్తా షోడశ కళా, ప్రశస్తమైనటువంటి 16 కళలు, నైపుణ్యాలు విద్యంతే యస్మిన్, ఎందులో ఎవరిలోనైతే ఉన్నాయో, సహ అతడెవరు? పరమాత్మ. పరమాత్మ యొక్క పేరు షోడశి. షోడశ కళలు ఉన్నవాడు షోడశి పరమాత్మ. ఆ షోడశ కళలు ఏమిటి ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మహర్షి ఇచ్ఛ, ప్రాణం, శ్రద్ధ, పృథ్వీ, ఆప, అగ్ని, వాయు, ఆకాశం, ఇంద్రియాని, మనో, అన్నం, వీర్యం, తప, మంత్ర, లోకం చెప్పినారు ఇక్కడ. లోకం నామ చ ఏతాః కళాః. ఈ విషయం ప్రశ్నోపనిషత్తు కూడా వచ్చింది అంటున్నారు ఇక్కడ మహర్షి. ప్రశ్నోపనిషది ప్రతిపాదిత, మనం కూడా అధ్యయనం చేసినాం. ప్రశ్నోపనిషత్తులో ఈ విషయం ఉంది. ప్రశ్నోపనిషత్తు చూసుకోండి. 16 కళల గురించి అక్కడ వర్ణన ఉంటుంది. ప్రశ్నోపనిషత్ది ప్రతిపాదిత అని ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు మహర్షి అర్థం రాయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం ఆర్యాభినంలో చూస్తే, ఎవడైతే అంటే ఇవని కంటే గొప్పగాని, సమానంగాని, శ్రేష్టంగాని ఎవరు లేరో, ఇప్పుడు లేరు, గతంలో లేరు, ఇప్పుడు లేరు, తర్వాత భవిష్యత్తులో ఉండబోరో, అతని కంటే గొప్ప ఎవరు ఉండబోరు. అతని పేరే పరమాత్మ అన్నారు. ఆర్యాభినంలో మూలస్థుతి పేరుతో చెప్పడం జరిగింది. ఇదే మంత్రం యస్మాన్న జాత. ఈ మంత్రం పరమాత్మ కంటే గొప్పగా, సమానంగా, శ్రేష్టంగా గతంలో ఎవరు లేరు, వర్తమానులు కూడా ఇప్పుడు లేరు, తర్వాత భవిష్యత్తులో ఉండబోరు. ఎప్పటికీ కూడా ఎప్పటికి కూడా అలా జరగదు. పరమాత్మ ఎప్పుడు గొప్పే. అటువంటి పరిమిత పరమాత్మ ఈ మొత్తం ఈ లోకలన్నింటినీ నడిపిస్తున్న నివాస స్థానం మొత్తం బ్రహ్మాండాలకి, అఖిలాండ ఒకటి బ్రహ్మాండాలన్నిటికీ, లోకలన్నిటి కూడా, అన్ని పదార్థాలకు కూడా నివాస స్థానమై ఉన్నాడు. అసంఖ్యాకంగా ఉన్నటువంటి లోకలన్నిటి కూడా ఆవివేశ ప్రవేశించున్నాడు. పూర్ణంగా ఉన్నాడు, పూర్ణమై ఉన్నాడు, ప్రవేశించి నిండా ఉన్నాడు, నిండి ఉన్నాడు అంతటా కూడా. అటువంటి పరిమిత పరమాత్మ ప్రజలకు ప్రజాపతి, స్వామి, నడిపించేవాడు, నియంత్రణ ఉంచేవాడు, ప్రజాపతి, పోషించేవాడు, రక్షించేవాడు, అదుపులో ఉంచేవాడు. అటువంటి ప్రజలను రమింపజేస్తున్నాడు. ప్రజల్లో కూడా మళ్ళీ రమిస్తున్నాడు. ప్రజలను రమింపజేస్తున్నాడు, తాను కూడా రమిస్తున్నాడు ప్రజల్లో, అంటే అన్నిట్లో ఉండి, అంతటా ఉండి. అటువంటి పరిమిత పరమాత్మ 3 జ్యోతులు, అగ్ని, వాయు, సూర్యుడు, వీటిని కూడా నిర్మాణం చేస్తున్నాడు. ఇక్కడ త్రీని జ్యోతిష్ అన్నారు. ఆ 3 జ్యోతులను, అగ్ని, వాయు, సూర్యుడు, ఇక్కడ వాయువు తీసుకున్నారు, వేదంలో విద్యుత్ తీసుకున్నారు. వాటిని నిర్మిస్తున్నాడు. అగ్నిని, సూర్యుని, విద్యుత్తును లేదా వాయువును. ఈ 3 పదార్థాలు ఈ ప్రపంచంలో వ్యవహారం కొరకు, పదార్థ విద్యల ఉత్పత్తి కొరకు, పదార్థం తయారు చేసుకోవడం కొరకు, సుఖ సాధనాలను, యంత్రాలను తయారు చేసుకోవడానికి 3 ముఖ్యమైనటువంటి పదార్థాలు అని అర్థం చేసుకోండి. ఈ 3 పదార్థాలు ముఖ్యమైన అర్థం చేసుకోండి అని ఇక్కడ రాయడం జరిగింది. షోడశి, అటువంటి పరిమిత పరమాత్మ 16 కళలతో ఉన్నటువంటి వాడు. ఉండడమే కాదు, 16 కళలను కూడా ఉత్పన్నం చేసినాడు. 16 కళలను పరమాత్మనే ఉత్పన్నం చేసినాడు. కాబట్టి పరిమిత పరమాత్మ షోడశి అన్నారు. అంటే 16 కళలతో ఉన్నవాడు.
షోడశ కళావంతుడు. షోడశి అంటే షోడశ కళావంతుడు, కళలు కలవాడు, 16 కళలు కలవాడు ఈశ్వరుడు అనబడతాడు. అటువంటి వాడినే ఈశ్వరుడు అనాలి. 16 కళలు ఉన్నవాడిని ఈశ్వరుడు అనాలి. అలాగే 16 కళలు ఉన్నవాడిని ఇక్కడ యజమాని, ఇంటి యజమాని, భర్త, పతి. పతి అనబడాలంటే ఈ 16 కళలు ఉండాలి అని అర్థం చెప్పడం జరిగింది. 16 కళలు ఉన్నవాడినే పరమాత్మ అన్నారు అక్కడ విశ్వంలో. 16 కళలు ఉన్నవాడు ఇక్కడ గృహపతి అవుతాడు. ఆ 16 కళలు ఏమిటో ఆర్యాభినయంలో కూడా చెప్పడం జరిగింది. ఆర్యాభినయంలో ఉన్నటువంటి 16 కళలు ఈక్షణ అంటే విచారం రాసినారు, అంటే ఆలోచన. ప్రాణం శ్రద్ధ ఉండాలి. ఆకాశం అంటే అవకాశం ఉండాలి. వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, వీర్యం, పరాక్రమం ఉండాలి. శరీరంలో వీర్య కూడా ఉండాలి, వీరత్వం ఉండాలి, పరాక్రమం ఉండాలి. తపస్సు ఉండాలి, అంటే ధర్మానుష్ఠానం చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి. మంత్రం అంటే వేద విద్య ఉండాలి. గ్రస్తులకు వేద విద్య తప్పనిసరి. కనీసం ఒక వేదాన్నైనా అధ్యయనం చేయమన్నారు మన మహర్షి. వేదాను అధీత్య వేదం వా యథాక్రమంగా ఆ వేదాన్ని, దానికి సంబంధించినటువంటి ముందు శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి ఆ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసినప్పుడే గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి అర్హత. అందుకే ఇక్కడ మంత్రం అంటే వేద విద్య అని రాసినారు. తర్వాత కర్మ చేయాలి, కర్మ చేయకుండా ఉండకూడదు. తర్వాత లోకాల గురించి తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ కూడా ఈ 16 కళల్లో మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మలోనే ఉంది. పరమాత్మలో ఉన్నటువంటి కళలు 16 మాత్రమే కాదు, అనంత కళావంతుడు పరమిత పరమాత్మ. కేవలం షోడశి మాత్రమే కాదు, అనంత కళావంతుడు. అనంతమైన కళలు ఉన్నాయి. కాబట్టి పరమిత పరమాత్మనే ఉపాసించాలి. పరమాత్మను విడిచిపెట్టి మరొకరిని ఉపాసించకూడదు. పరమాత్మనే ఉపాసిస్తే సుఖం లభిస్తుంది, మరొకరిని ఉపాసిస్తే సుఖం లభించదు. ఇప్పుడు సుఖం కావాలి, దుఃఖాలని పోవాలి అంటే పరమాత్మను ఉపాసించాలి. మారే వాటిని ఉపాసించకూడదు. ఈ ప్రపంచం మారుతుంది, అన్నీ మారిపోతుంటాయి, శరీరం కూడా మారుతుంది. ఆకారాల పూజ, ఆకారాల సత్కారం, ఆకారాల భక్తి, ఆకారాల ఉపాసన చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? దుఃఖాల్లో పడి ఉంటారు. సదా దుఃఖమే హి పడారైతా హే, ఎప్పుడు దుఃఖంలో పడి ఉంటారు. మారకుండా ఉండాలి, మారని వారిని పట్టుకోవాలి. మాటికి మారే వారిని మాట నమ్మకూడదు. మాటికి మాట మార్చేవారిని ఎవరు నమ్మరు, విశ్వాసం ఉంచరు. మాట అంటే మాటే, మాట ఇస్తే మాట అంతే, మాటే. మారకూడదు, మాట మారకూడదు, మార్చుకోకూడదు. అలా ఉన్నప్పుడే పరమాత్మలో ఏ మార్పు ఉండదు, ఏకరసుడు. పరమాత్మ ఉపాసన చేస్తే కూడా మనం కూడా మారకుండా ఉండాలి. మాటికి అన్ని మార్చుకోకూడదు, నిర్ణయాలు మార్చుకోకూడదు, సంకల్పాలు మార్చుకోకూడదు, మన వ్రతాలు మార్చుకోకూడదు, మన లక్ష్యం మార్చుకోకూడదు. అందుకే ఆరంభంలో ఈ క్షణ అన్నారు, అంటే సరిగ్గా గమనించి ఆలోచించి విచారించుకోవాలి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు మారకుండా ఉంటాం. ఇది ఒక ఉపాయం. ఇప్పుడు అన్వయం. యస్మాత్ పరో అన్యో నా జాత అస్తి. అక్కడ అస్తి శబ్దాన్ని జోడించడం జరిగింది. శివుని కంటే భిన్నంగా ఉత్తమంగా ఎవరు ఇతరులు నా అస్తి అంటే ఇక్కడ జాత ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఏది కనిపిస్తున్నాయో లేదా పుట్టినటువంటి అన్నిటికంటే ఇవన్నీ కూడా నా అస్తి, ఇవి కూడా ఉండవు. అన్వయంలో వాక్యం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. యస్మాత్ ఎవని కంటే, పరో అన్య నా అస్తి, పరహ అన్య జాత నా అస్తి. మనం నా శబ్దాన్ని చివరికి తీసుకుంటే నాస్తి. కించ అంటే ఎందుకంటే ఎలాగంటే చెప్తున్నారు ఇక్కడ. యో విశ్వ భువనాని, ఎవడైతే విశ్వాని, మన ఇక్కడ విశ్వాని శబ్దం అక్షరాన్ని జోడించుకోవచ్చు. విశ్వాని భువనాని అంటే సమస్త సర్వ లోకలోకలన్నీ కూడా, సమస్త లోకలోకలు అన్నిటి యందు ఆవివేశ ఆసమంతాత పూర్తిగా నిండి ఉన్నాడు, ప్రవేశించున్నాడు. అతడు ప్రజాపతి, ప్రజ ద్వారా సంరరాన అంటే అంతటా అన్నిటికీ
ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే గుణం ఉంటుంది పరమిత పరమాత్మకు. సంరరాణ కేవలం రాణా కాదు. మనం రాణా ప్రతాప్ పేరు వింటాం, రాణా ప్రతాప్ సింగ్ అని. రాణ అంటే ఇచ్చే గుణం గలవాడని అర్థం. రాణ, రరాణ, ఇంకా అటువంటి శీలం, స్వభావం అన్నమాట రరాణ అంటే. సరిగా ఇచ్చే స్వభావం గలవాడు పరమాత్మ. ఇటువంటి వాడు షోడశి, 16 కళలతో ఉన్నటువంటి షోడశ కళా పురుషుడు. త్రీని జ్యోతిషి, 3 జ్యోతులను సచతే అంటే సరిగ్గా నిర్మాణం చేస్తాడు. ఇది అన్వయంలో ఉన్నటువంటి శబ్దాలు. కింద ఇవన్నీ కూడా ఏతున్నాయో ఇదంతా గమనిస్తే పరమాత్మ ఉపాసన అనేది ముఖ్యం. ఇందులో పరమాత్మ ఉపాసన ఎలా చేయాలి, అది ముఖ్యంగా గృహస్థులు ఈశ్వరోపాసన చేసే ముందు ఏం తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, గృహస్థాశ్రమం ప్రవేశించే ముందు ఏం చేయాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు భావార్థం. గృహాశ్రమం ఇచ్చద్భిహి మనుష్యై, గృహస్థాశ్రమాన్ని కోరేవారు వారి ద్వారా, అటువంటి మనుషుల ద్వారా అంటే దంపతుల ద్వారా, భార్యాభర్తలు లేదా ముందు వధూవరులను తీసుకోవచ్చు. పెళ్లి చూపుల ముందే లేదా నిర్ణయం అయిన తర్వాత వధూవరులు వారి ద్వారా. గృహాశ్రమం ఇచ్చద్భిః మనుష్యైః యః సర్వత్ర అభివ్యాపి, ఎవడైతే అన్ని రకాలుగా వ్యాపించున్నాడో, సర్వేషాం లోకానాం స్రష్ట, అన్ని లోకాలన్నింటి యొక్క, సర్వేషాం లోకానాం లోకాలన్నింటి యొక్క, సర్వలోకాలన్నింటి యొక్క స్రష్ట అంటే సృష్టికర్త, నిర్మాణం చేసినవాడు. ధర్త ధరించేవాడు అంటే నడిపించేవాడు. దాత కూడా, న్యాయకారి. పరమాత్మ యొక్క గుణాలు చెప్తున్నారు ఇక్కడ. సర్వేషాం లోకానం స్రష్ట పరమాత్మయే, ధర్త ధరించేవాడు, దాత ఇచ్చేవాడు, న్యాయకారి పక్షపాతం లేని వ్యవహారం చేసేవాడు, సనాతనుడు. ఇక్కడ సనాతన అంటే ఎప్పటికి ఉండేవాడు, ఇప్పటికి అలాగే ఉంటాడు. సనాతనం అంటే ఇప్పటికి అలాగే ఉండడం. సనాతనం అధునాతనం, సదా నూతనం. సనాతనం సదా నూతనం, ఎప్పుడు నూతనమే, ఎప్పుడు కొత్తదే. సదా అధునాతనం, సనాతనం అంటే ఇప్పటికి అలాగే ఉండడం, ఏ మార్పు లేకుండా ఉండడం, అది సనాతనం. పరమాత్మ అటువంటి వాడు. సనాతన. సచ్చిదానందో, సచ్చిదానంద. సంధి ఇక్కడ విచ్ఛేదం చేస్తే సత్ చిత్ ఆనంద పరమాత్మ. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. ఈ శబ్దాలను కూడా మేము ఎన్నోసార్లు విన్నాం. పరమాత్మ యొక్క నిత్య శుద్ధం, నిత్య బుద్ధం, నిత్య ముక్తం. ఇక్కడ నిత్య శబ్దాన్ని అన్నిటికీ విశేషంగా తీసుకోవాలి. నిత్య శుద్ధం, నిత్య బుద్ధం, నిత్య ముక్తం, అటువంటి స్వభావం గలవాడు పరమిత పరమాత్మ. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. సూక్ష్మాత్ సూక్ష్మో, సుసూక్ష్ముడు, అతి సూక్ష్మము. సూక్ష్మాత్ సూక్ష్మ కంటే సూక్ష్ముడు. సూక్ష్మాత్ సూక్ష్మ, మహతో మహాన్, గొప్పవాటి కంటే గొప్పవాడు. మహతో మహాన్, పెద్దవాటి కంటే వాడు కూడా పెద్దవాడు. మహాన్, సర్వశక్తిమాన్, పరమాత్మ సర్వశక్తిమంతుడు. పరమాత్మ అస్తి, పరమాత్మ ఉన్నాడు. యస్మాత్ కశ్చిదపి, అతని కంటే ఇంకెవరు కూడా. యస్మాత్ ఎవని కంటే అంటే పరమాత్మ కంటే, కశ్చిదపి ఎవడు కూడా, ఏ పదార్థం కూడా, ఏ పదార్థం కూడా, ఉత్తమ సమః ఉత్తమంగాని, సమః వా లేదా సమానంగాని, నాస్తి లేదు. సా ఏవ ఉపాస, అతన్ని మాత్రమే ఉపాసించాలి. అతడు మాత్రమే ఉపాసనీయుడు. అతడే సహ ఏవ, స ఏవ ఉపాసే, అతడే ఉపాస్యుడు. ఇది భావార్థంలో మహర్షి చెప్పినటువంటి భావార్థం. ఈ శబ్దాలు గమనిస్తే మహర్షి దయానంద సరస్వతి గారు ధ్యాన స్థితిలో ఉండి ఈ భావార్థం రాసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది, అర్థమవుతుంది. కొంచెం మనం కూడా ధ్యాన స్థితిలో ఉంటే ఈ శబ్దాలు ఎలా వచ్చినాయంటే ధ్యాన స్థితిలో ఉంటేనే వస్తాయి. పరమాత్మ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈశ్వరుని మాత్రం ఉపాసించాలి, ముఖ్యంగా గృహస్థులు. ఎందుకు గృహస్థులు ఈశ్వరుని ఉపాసించాలంటే తర్వాత వారసులు, అదొక పరంపర అవుతుంది. ఇటువంటి ఈశ్వరుని ఉపాసించాలి. ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావం గురించి చెప్పాలి, పరిచయం చేయాలి పిల్లలకు. ఈశ్వరుడు అంటే ఇది, ఇలా ఉంటాడు. నాకు చెప్పకుండా పిల్లలకు అర్థం కాదు. పెరిగిన తర్వాత అడుగుతారు. అప్పుడు మాకెందుకు చెప్పలేదంటే అడుగుతున్నారు ఇప్పుడు పిల్లలు, మాకెందుకు పరిచయం చేయలేదు,
మన ధర్మం గురించి, మన దేవుని గురించి, దేవుని స్వరూపం గురించి సత్యం ఎందుకు పరిచయం చేయలేదు? ఎందుకు మమ్మల్ని అలా ఉంచేసినారు, మభ్యపెట్టారు, తెలియకుండా చేశారు? ఆ పిల్లలు వేరే మతాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళు నేర్పిస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, వాళ్ళ మతం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంత శుద్ధమైనటువంటి సనాతన ధర్మం మనది. ఇది ఎప్పుడు మారని ధర్మం. మనం పరిచయం చేయడం లేదు. ఇప్పుడు బాధపడుతున్నాం. అందుకే చిన్నప్పటి నుంచే కాదు, గర్భంలో ఉన్నప్పటి నుంచే కాదు, ముందుగానే అనుకోవాలి. భార్యాభర్తలు ప్రవేశించే ముందే అనుకోవాలి, ఎటువంటి సంతానాన్ని కందాం, ఏం చేద్దాం. ఒక పథకం, ఒక ప్రణాళిక ఉండాలి. అప్పుడే వివాహం చేసుకోవాలి, అప్పుడే ప్రవేశించాలి గృహస్థాశ్రమం. అందుకే భావార్థంలో మహర్షి చాలా స్పష్టంగా చెప్పినారు, గృహస్థాశ్రమం ఇచ్చద్భిహి మనుషేహి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఆపేద్దాం. ఓం. ఒకసారి మంత్రం. ఓం యస్మాన్న జాతః పరో అన్యో అస్తి యః ఆవివేశ భువనాని విశ్వా ప్రజాపతి ప్రజయా సంరరాణాస్త్రేణి జ్యోతింషి సచతే స షోడశి. ఇది మంత్రం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. ప్రశ్నలు, సందేహాలు లేకపోతే ఏం అర్థం చేసుకున్నారు? మీ ఓం అనుభూతి నమస్తే ఏమిటి? గురుజీ. చెప్పండి. చెప్పండి. గురుజీ, షోడశి గుణాల్లోన వీర్యం అని కూడా ఉంది కదా! అది మరి భగవంతుడిది వచ్చినప్పుడు ఇది ఏమని అర్థం చేసుకోవాలి గురుజీ ఇక్కడ? పరాక్రమం. చెప్పిన కదమ్మా, పరాక్రమం. భగవంతుడు పరాక్రమం కదా, ఇది నడిపించడం. అవును. భగవంతుడు వీరుడు కదా. వీరం అంటే ఏంటి? వీరం అంటే పరాక్రమం. భయపడకుండా పనులు సాధించడం, ఆక్రమించడం, పరాక్రమించడం, పరమంగా ఆక్రమించడం. భగవంతుడు ఆగడం ఉండదు కదా. హ్మ్. భయపడకుండా ముందుకెళ్ళడమే, చేయడమే, ఏ సంకోచం లేకుండా. ఇదంతా భగవంతుని యొక్క వీర్యం కాదు. వీర్యం అంటే మన శరీరంలో వీర్యం కాదు ఇక్కడ అర్థం. వీరత్వం, పరాక్రమం. అక్కడ అర్థం కూడా రాసినారు ఆరోగ్యంలో. పరాక్రమం అంటే వీర్యం అంటే పరాక్రమం రాశారు. ధన్యవాదాలు గురుజీ. ఒకసారి ప్రశ్నోపనిషత్తు తీయండి, దాంట్లో ఉంటుంది. ప్రశ్నోపనిషత్తులో ఉంది. ప్రశ్నోపనిషది ప్రతిపాదితాః 16 కాలాల గురించి ఉంది. ఋగ్వేదాది భాష భూమికి కూడా ఉండే అవకాశం ఉంది. ఋగ్వేదాది భాష భూమిక అక్కడ కూడా చూసుకోవచ్చు. ఉన్నది గురుజీ. ఋగ్వేద భాష భూమికలో మొత్తం ఈ షోడశి గుణాలు ఇప్పుడు చెప్పిందంతా ఒక పారా కింద ఇచ్చారు. చూడండి, ప్రశ్నోపనిషత్తులో దీని నుంచి అసలు విషయం వస్తుంది. ఈ ప్రసంగం ఉంది 16 కళలు. కృష్ణుని అంటారు, షోడశ కళా పురుషుడు కృష్ణుని అంటారు. కృష్ణుడు అన్ని కళలు ఉన్నాయని. రాముడికి ఆ పేరు లేదు, కానీ కృష్ణునికి పేరుంది, షోడశ కళా పురుషుడని. ఇంకా సందేహాలు, ప్రశ్నలు చెప్పండి. మీ అనుభూతి, మీరేం అర్థం చేసుకున్నారు? వింటూ ఉండడమేనా? ఏమైనా సాధించాలనిపిస్తుందా లేదా? పిల్లకు నేర్పించాలి, కనీసం పరిచయం చేయాలి, చెప్పాలి మన వేదం గురించి, పరమాత్మ గురించి, పరమాత్మ యొక్క స్వరూపం గురించి. చివరికి మా పిల్లలు వినరండి అని చెప్పేసి ఎవరు చెప్తుంటాం. వినట్లేదండి మా పిల్లలు. ఎందుకు వింటారు? ముందర నుంచి పరిచయం చేస్తే అందరూ వింటారు. వేదం అనగానే భయం. ఎక్కడ సన్యాసం తీసుకుంటారో, ఎక్కడ ఇంటి నుంచి పారిపోతారో, వెళ్ళిపోతారని భయం అనమాట. అందరిలాగా ఉండాలనుకుంటాం. అందరిలాగా ఉంటున్నారు పిల్లలు. మరి అందరిలాగా ఉండాలనుకున్నాం, ఉంచుతున్నాం కదా, ఉంటున్నారు. మళ్ళీ బాధపడడం ఎందుకు? ఆ పిల్లలు వినరండి అనడం ఎందుకు? ఏం అర్థం చేసుకున్నా చెప్పండి. ఏం వినలేదా? ఏమి ఓం వినలేదా? నమస్తే గురుజీ. ఎందుకు ఆగుతారు? ఎందుకు అంటే పోటీ పెట్టుకుంటారా?
ఒకరు మాట్లాడితే మేము మాట్లాడతామని. ఆత్మ నివేదన కూడా ముందే నిర్ణయం చేసుకొని చెప్తున్నాను మాటి మాటికి. ఎవరు చేయట్లేదు. మొత్తం ఈ చెప్పడం మానుకుంటే అయిపోతది గదా! మీకేం అర్థం కావట్లేదు. పిల్లల్లాగా వ్యవహారం చేస్తున్నారు. ఆత్మ నివేదన నా కోసం, మీకోసం కాదు. అది అవసరం. చివరికి అవసరం. ఎప్పుడు అవసరం. ఏ కష్టాలొచ్చినా, ఏ ఆపదలొచ్చినా వెంటనే పనిచేసేది ఆత్మ నివేదన. దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఇదొక విద్య. మనిషిగా పుట్టినప్పుడు నేర్చుకోవాల్సిన విద్య ఇదే ఆత్మ నివేదన. పని చేస్తున్నారు. అక్కడ నివేదించుకోండి. రిపోర్టింగ్ చేస్తారు గదా! ఏదైనా పని చేసినప్పుడు. చెప్పడం వచ్చు గదా! ఎందుకు రాదు? మీ భాషలో చెప్పండి అని చెప్తున్నాం గదా! ఈ భాషలోనే సంస్కృతంలో చెప్పాలని ఏమి లేదు గదా! చెప్పేది ఎవరికి? పరమాత్మ గదా! ఇంత ప్రశాంతంగా హాయిగా ఇంకా ముందుకొచ్చి చెప్పాలి గదా! నేను ముందు, నేను ముందు అని. నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. చివర్లో మీరు ఏ విధంగా అయితే ధన్యవాదాలు, ధన్యవాదాలు చెప్తారో వెళ్ళిపోవడానికి. అంటే వినాలని ఉండదనమాట. వెళ్ళిపోవడానికి ఉంటదనమాట. అది మాత్రం పోటీ పడతారక్కడ. గమనించండి. అక్కడ పోటీ ఎందుకు? ఇక్కడ పోటీ ఎందుకు లేదు మరి పరమాత్మ విషయంలో. ఏ పని చేయకుండా అన్ని పనులు పక్కబెట్టి వాయిదా వేసి ఈ పని చేయాలి. భగవంతుని పని, ఉపాసన. కనీసం స్మరణం చేసుకోండి. భగవంతుని స్మరించండి. ఇది కూడా రాదా? భగవంతుని స్మరించుకోవడం రాకపోతే ఎందుకు మరి ఇంత ప్రొద్దున లేవడం, వినడం ఎందుకు? ఇంత తపస్సు ఎందుకు? చేసేదేముంది? నివేదన అంతే. అది భక్తితో, భావనతో చెప్పే ప్రయత్నం చేయండి అంతే. మీ భాష ఎలా ఉంది? మీ పదాలు ఎలా ఉన్నాయి? అది ముఖ్యం కాదు. మీరు ఎంత అనుభూతి చెంది చెబుతున్నారు? ఎంత సమర్పణ పరమాత్మ పట్ల మీకెంత భక్తుంది? ఎంత శ్రద్ధ ఉంది? పరమాత్మకు చెప్పుకోండి. ఎవరికి గాదు. ఎవరినో మెప్పించకండి. పరమాత్మను మెప్పించే ప్రయత్నం చేయండి. చూడండి ఎంత హాయిగుంటుందో. ఏ నిరాశ ఉండదు. ఏ అసంతృప్తి ఉండదు. ఏ భయం ఉండదు. ఇందులో కష్టమేమి లేదు. ఒకరోజు అనుకోండి. మాటి మాటికి అనుకోండి అంతే. పరమాత్మను గుర్తు చేసుకోండి. భారం వేయండి. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదొచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ సందేహం కలిగినా ముందు పరమాత్మకు నివేదించుకోవాలి. అలా అలవాటు చేసుకోండి. దాని కొరకే ప్రయత్నం. మీకు అలవాటవుతుందనే ప్రయత్నం అంతే. మిమ్మల్ని భయపెట్టడమో, బాధ పెట్టడమో గాదు. ఇంత వింటున్నారు గదా! కనీసం పరమాత్మకు నివేదించుకోవడం రాకపోతే, పరమాత్మను స్మరించుకోవడం రాకపోతే ఎలా? కదా! అనిపించట్లేదా ఎవరికి మీకు? అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది గురూజీ. మీ భాషలో మీరు చెప్పుకోండి. ఏదో మీకు ఏ భాష వస్తే ఆ భాష, ఏ పదం వస్తే ఆ పదం వాడండి. కళ్ళు మూసుకోండి. శ్రద్ధ ఉండాలి అంతే. భావన ఉండాలి. పరమాత్మ ఉన్నాడు. ఇంకెవరు అవసరం లేదు నాకు. భక్తి అంతే. ఇందులో ఖర్చేముంది? కష్టమేముంది? ఎవరు ఉన్నారు అని సిగ్గుపడడమో, సంకోచమో అవసరం లేదు. మీరు ఎవరి కోసం చెప్పట్లేదు. ఈ భావన ఉంచుకోండి. ఈ సంకల్పంతో. ముందే అనుకోండి. రేపు నేను చెప్పేస్తాను. ముందే అనుకోండి. సరే పోటీ ఉంటుంది. ఉండనివ్వండి. ఎవరు ముందు వస్తే వాళ్ళు చెప్తారు. వాళ్ళే చెప్పారు ఎందుకు? కొందరే చెప్తున్నారు. గమనించండి. ఆ కొందరే వారే చెప్తుంటారు. మిగతా వారు ఏం చేస్తున్నారు? అసలు మీకు మాటలు రావా? అసలు మూగబోయారేంటి? భాష వచ్చు గదా! సిద్ధాంతం పెద్దగా తెలియకున్నా పర్వాలేదు ఇక్కడ. సిద్ధాంతం తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రమాణాలు అవసరం లేదు. శాస్త్రార్థం డిబేట్ ఏం లేదు కదా ఇక్కడ. మాకు రాదండి. ఎందుకు రాదు? 2 మాటలు చెప్పండి కనీసం 2 వాక్యాలు. రాదని అనకండి. ఇదంతా ఎందుకు ప్రయత్నం చేస్తున్నానంటే మీకు అలవాటు కావాలని అంతే. ధనా సత్యనారాయణ గారు చాలా మార్పొచ్చింది. చెప్పుకుంటున్నారు. వారు ప్రయత్నం చేస్తున్నారు. భాష కూడా మారింది. అనాలి. చెబుతుండాలి. ఇది అవసరం లేదనిపిస్తుందా మీకు? భగవంతుని స్మరణం? అంటే భగవంతుని నమ్మరా మీరు? నాస్తికులా? నాస్తికులు ఎవరు లేరు గదా ఇందులో. అందరూ దేవుడిని నమ్మేవారే గదా! అందరికి భక్తి ఉంది లేదని కాదు. సిగ్గుపడుతున్నారు. సంకోచిస్తున్నారు. భయపడుతున్నారు. అవసరం లేదు. మీకొచ్చిన భాషలో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పండి ఈరోజు. పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎప్పుడు చెప్పని వాళ్ళు ప్రయత్నం చేయండి.
ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. చెప్పండి. హే పరమపిత పరమాత్మ, నీ కృప వలన, నీ కరుణా కటాక్షం వలన మేము ఈ మానవ జన్మను పొందాము. ఈ మానవ జన్మలో మేము మోక్షాన్ని సంపాదించడానికి ఈ యొక్క జన్మ అనేది వచ్చిందని శాస్త్రాల ద్వారా తెలుసుకుంటున్నందుకు గురు పరమాత్మ, నీ మార్గంలో, సరైనటువంటి మార్గంలో మేము నడిచి నీ పదాన్ని, నీ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి మేము సాధన చేస్తూ ఉన్నాము. పరమాత్మ తండ్రి, నీవే మాకు అన్నీ కూడా, సమస్తము నీవే తండ్రి. నీవు లేనిదే మేము జీవించే పరిస్థితి లేదు తండ్రి. నీ యొక్క కరుణా కటాక్షం మాపై ఉంచి మమ్మల్ని మంచి మార్గంలో, సత్య మార్గంలో, న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించి తండ్రి. నీ మీదని మేము ఆధారపడుతున్నాము. నిన్నే హృదయపూర్వకంగా ప్రార్థన, స్థుతి, ప్రార్థన, ఉపాసనలు చేస్తున్నాము తండ్రి. సాధన చేస్తున్నాము, ఇంకా సాధన చేస్తాం తండ్రి. నిన్ను తెలుసుకోవడానికి ఈ యొక్క జన్మ చాలటం లేదు, మా యొక్క జ్ఞానము సరిపోవటం లేదు. అలాగే గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా, వేదాల ద్వారా మేము తెలుసుకుంటున్నాం తండ్రి. నీవే మాకు తల్లివి, తండ్రివి, గురువు, దైవము, సమస్తము నీవే తండ్రి. నీవే మాకు మార్గదర్శివి తండ్రి. నీ మార్గంలోనే మేము నడవాలని కృతనిశ్చయంతో ఉన్నాం తండ్రి. హే పరమాత్మ, సృష్టికర్తవు నీవే, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ జగత్తంతటికి నీవే అధిపతివి, నీవే రాజువు తండ్రి. అలాగే నాకు కూడా మీ యొక్క కరుణ దయతో నేను ఈ మార్గాన్ని, వైదిక మార్గాన్ని అవలంబించి ఈ మార్గంలో సాధన చేస్తూ నిరంతరము నీ యొక్క పరమపదాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. నీ మార్గాన్నే, ఈ మార్గమే సరైనటువంటి మార్గము. నీవే ఉపాసించదగినటువంటి వాడు అని తెలుసుకున్నాను తండ్రి. హే పరమాత్మ, నిన్ను మించి ఇతరులను ఉపాసించకూడదనే విషయాన్ని ఈరోజు మంత్రం ద్వారా తెలుసుకున్నాను గురూజీ తండ్రి. హే పరమాత్మ, నీవే అందరికీ ఉపాసయోగ్యుడకు. అలాగే నిన్నే ఆశ్రయించితేనే మాకు ఆనందము, సుఖము, శాంతి కలుగుతుందని తెలుసుకున్నాను తండ్రి. ఆ బాటలోనే నేను ప్రయాణం చేస్తూ, నిన్నే అనుసరిస్తూ, నీ యొక్క ఆజ్ఞలు పాటిస్తూ సాధన చేస్తున్నాను తండ్రి. ఇంకా చేస్తాను తండ్రి. ఇంకా ఈ మార్గంలోనే ప్రయాణం చేసి నిన్ను పొందడమే లక్ష్యంగా పెట్టుకొని నిన్నే ఆరాధన చేస్తూ, నిన్నే స్తుతి చేస్తూ, నిన్నే ప్రార్థన చేస్తూ, ఉపాసన చేస్తున్నాను తండ్రి. ఆ ఉపాసనలో ఎన్నో కొన్ని ఆటంకాలు రావడం జరుగుతుంది తండ్రి. ఆ ఆటంకాలన్నిటికీ మీరే నన్ను ప్రోత్సాహం చేసి మీ కరుణ పూర్తిగా నాపై ఉన్నట్లు అనుగ్రహించండి తండ్రి. మీ అనుగ్రహం లేనిదే నేనేమీ సాధించలేను తండ్రి. ఆ విషయం తెలుసుకుంటున్నాను తండ్రి. గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకుంటున్నాను తండ్రి. ఆ పరమాత్మ, హే పరమాత్మ, నీవే మాకు అన్ని విధాల శ్రేయస్కరము. ఎల్లప్పుడూ మీరు మమ్ము అనుగ్రహిస్తూనే ఉన్నారు, అన్ని సమకూరుస్తూనే ఉన్నారు. మాకు కావలసినటువంటి అన్నీ కూడా మాకు ఏది కావాలో అడగకుండానే మీరు ప్రసాదిస్తున్నారు తండ్రి. అది మాకు అర్థమవుతుంది తండ్రి. హే పరమాత్మ, ఈ విషయాన్ని మేము మనోవాక్యాలు చెప్తున్నాం తండ్రి. హే పరమాత్మ, నీవు లేకుండా నేను ఏది చేయలేకపోతున్నాను తండ్రి. నీ అనుగ్రహం లేకుండా నేనేమీ కూడా సాధించలేకపోతున్నాను తండ్రి. భౌతికంలో కానీ, ఆధ్యాత్మికంలో కానీ మీ సహాయ సహకారం ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం తండ్రి. హే పరమాత్మ, ఇది సత్యము. నేను చెప్పేటువంటి విషయాన్ని నేను గ్రహించి, నేను అనుభవించినటువంటి విషయాన్నే మీతో విన్నవించుకుంటున్నాను తండ్రి. హే పరమాత్మ, నీ కరుణ పూర్తిగా మాపై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించు తండ్రి. మీ సహాయం లేకుండా నేనేమి చేయలేను తండ్రి. హే పరమాత్మ, మాకు ఇదే ఈ మోక్షాన్ని అనేటువంటి పదాన్ని చేరుకోవడానికి మీ సహాయ సహకారాలు పూర్తిగా నాకు ఉండాలి తండ్రి. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. హే పరమాత్మ, మీరే నాకు అన్ని విధాలు కూడా
ఆ, ముందుకు నడిపించేటువంటి ఆ ఆశ్రయాన్ని మీరే కలగజేయాలి తండ్రి. హే పరమాత్మ, నిన్నే ఉపాసిస్తున్నాను. హే పరమాత్మ, మీకు కోటి కోటి వందనాలు తండ్రి. ఓం నమస్తే గురుజీ. ఓం ఆత్మనివేదన. ఆత్మనివేదనలో ఏది కోరకూడదు. ఒక నియమం పెట్టుకోండి, అడగొద్దు పరమాత్మ ఇది కావాలి అది కావాలని. ఇది నివేదిక. నేనేం చేస్తున్నాను, ఏం చేసినాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, తర్వాత ఏం చేస్తాను, మూడే విషయాలు గుర్తుంచుకోండి. ఆత్మ నివేదిక వారు ఇంతకుముందు గతంలో ఏం చేసినాను, ఇప్పుడేం చేస్తున్నాను, తర్వాత భవిష్యత్తులో ఏం చేస్తాను. నివేదిక, దాని పేరే నివేదిక, నివేదన. ఇది కావాలి అది కావాలని అడిగేది లేదు. పరమాత్మ ఇస్తూనే ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు, ఉపయోగించుకోవడమే. నీవే చేయాలి అంటే మనం మన పురుషార్థం మనం చేయాలి. చేయవలసింది మనం. కర్మఫలం భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. అది కూడా అడగాల్సిన అవసరం లేదు. అడిగిన అడగకుండా పరమాత్మ ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఇంకా అడగాల్సిన అవసరం ఉండదు. మీరు ఏది కోరినా అన్ని సిద్ధంగా ఉన్నాయి. బుద్ధి అంటే ఉంది, బలం అంటే బలం ఉంది, విద్య అంటే విద్య ఉంది, పంచమహాభూతాలు ఉన్నాయి. ఏం కావాలి? అన్నీ ఉన్నాయి. ఇంకేం కోరుకుంటారు? ప్రేరణ ఇస్తూనే ఉన్నాడు కదా, అన్నీ ఇస్తూనే ఉన్నాడు, ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు. మీకేం కావాలో, మనందరికీ ఏం కావాలో ఇచ్చేసాడు. అంటే ఇది గమనించండి. అడగాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల గురించి తల్లి ముందనే చేసి పెట్టేస్తుంది, చేసి పెడుతుంది, దుస్తు కూడా చేసి పెడుతుంది, అన్నీ చేసి పెడుతుంది. ఆ చిన్నపిల్లలకు చేయాల్సింది ఏమి ఉండదు. అమ్మని అడగడం తప్ప, లేదా చేసిన పని చేయడం తప్ప, చెప్పడం తప్ప. అమ్మ ఇది చేశాను, అమ్మ ఇది చేశాను, అంతే. ఈ భావనతో చెప్పే ప్రయత్నం చేయండి. రేపు నుండి అందరూ ఆత్మ నివేదన చేసే ప్రయత్నం అనుకోండి. ముందు నేను ఆత్మ నివేదన చేసుకోవాలి, పరమాత్మ చెప్పుకోవాలి, మన గోస వినిపించుకోవాలి, మన బాధలు చెప్పుకోండి. నాకు ఈ బాధ అని చెప్పాను, అంతే. బాధలు చెప్పొచ్చు. మనం ఏం చేస్తున్నామో మనం చేసే పురుషార్థం, ప్రయత్నం, అది నివేదన. ఇంకా ప్రయత్నం చేయండి. అప్పనాయుడు గారు, ఓ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ప్రశ్నించుకోండి. కళ్ళు మూసుకోండి, దీర్ఘశ్వాస చేసుకోండి. లోపల నేను పరమాత్మను ఉపాసిస్తున్నానా, దేన్ని ఉపాసిస్తున్నాను, నిజంగా ఈశ్వరోపాసన చేస్తున్నానా, ఈశ్వరుడే ఉపాసనీయుడు, ఉపాస్యుడు అనే భావన ఉందా నాకు? ఎవరిని ఉపాసిస్తున్నాను, దేన్ని ఉపాసిస్తున్నాను, ప్రశ్నించుకోండి. మధ్యలో దీర్ఘశ్వాస చేసుకోండి. పరమాత్మ యొక్క గుణాలను నేను నింపుకుంటున్నానా లేదా? ఈశ్వరోపాసనలో ముఖ్యమైనటువంటి పని పరమాత్మ యొక్క దివ్య గుణాలను 1, 2 ఏవైనా మన శక్తిని బట్టి యథాశక్తి నింపుకోవాలి, స్థిరం చేసుకోవాలి. నేను పరమాత్మ యొక్క గుణాలను నింపుకుంటున్నానా? దాని కొరకు కదా ఈశ్వరోపాసన. ఈశ్వరుని ఉపాసిస్తున్నానా, ప్రపంచాన్ని ఉపాసిస్తున్నానా? పరమాత్మ ఉపాసన లేదా ప్రపంచ ఉపాసన? ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజాయితీగా గమనించండి. నేను ఎవరిని ఉపాసిస్తున్నాను, దేన్ని ఉపాసిస్తున్నాను, ఎందుకు ఉపాసిస్తున్నాను? నిజంగా పరమాత్మ ఉపాసన చేస్తున్నానా? పరమాత్మ గుణాలు నింపుకుంటున్నానా? మధ్యలో దీర్ఘశ్వాస.
పరమాత్మ సాక్షిగా నిజాయితీగా గమనించండి. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో అది కూడా గుర్తు చేసుకోండి. ఇంట్లో ఉండవచ్చు కాక, గృహస్థంలో ఉండవచ్చు కాక, కానీ మీ ఆలోచనలు, మీ లోపల భావాలు, మీ సంకల్పాలు గమనించండి. ఇంట్లో ఉండి కూడా వానప్రస్థం ఆ స్థితిలో కొందరు ఉంటారు. అంటకుండా సాధన చేస్తుంటారు. ఇంట్లో కూడా సాధన చేస్తున్న వారు ఉన్నారు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో చూసుకోండి. నిజంగా గృహస్థాశ్రమంలో ఉన్నారా? ఇంకేమైనా ఎదిగారా అక్కడి నుంచి వానప్రస్థం వైపు? గృహస్థంలో ఉంటే అన్నీ పాటించాలి. బాధ్యతలు, షోడశ కళల్లో 16 నైపుణ్యాలు, 16 మాత్రం అనుకోకండి, ఇంకెక్కువ కూడా ఉంటాయి. పరమాత్మ అనంత కళ పరిపూర్ణ. నా స్థితి ఏమిటి? నేను ఎలా ఉంటున్నాను? కష్టమైన, సుఖమైన ఏ స్థితిలో పరమాత్మ గుర్తుకొస్తున్నాడా? రక్షించుకోండి. సుఖమున్నా దుఃఖమున్నా, సుఖమును కూడా పరమాత్మ గుర్తుకొస్తున్నాడా? అన్నీ ఉన్నప్పుడు కూడా పరమాత్మ గుర్తుకొస్తున్నాడా? కష్టాలు, దుఃఖాల్లో, బాధల్లో మాత్రమే కాదు, సుఖాల్లో కూడా. సుఖాలు భోగించేటప్పుడు పరమాత్మ గుర్తుకొస్తున్నాడా? హే పరమిత పరమాత్మ, నీవిచ్చిన సుఖమే, నీవిచ్చిన సుఖ సాధనాలు ఇవన్నీ కూడా, నీవిచ్చిన అవకాశమే అని గుర్తుకొస్తుందా? చూసుకోండి, పరీక్షించుకోండి. ఓం క్రతో స్మర, క్లిబే స్మర, కృతం స్మర. కృతం చేసిన వాటిని గుర్తుంచుకోండి, స్మరించండి. ఈరోజు ఇదే పని చేయండి. కొంచెం సమయం దొరికినా, 1 నిమిషం దొరికినా కృతం స్మర. నేను చేసింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి, ఇంతలో నేను చేసిన పొరపాట్లు, దోషాలు, తప్పులు గుర్తు చేసుకోండి. వెనక్కి 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 వెళుతూ బాల్యంలో కూడా చేసిన పొరపాట్లు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు బాల్యంలో అవి కూడా గుర్తుకొస్తాయి. వెళ్ళి వెనక్కి వెళ్ళి ప్రయత్నించండి ఈ రోజంతా. సంక్రమణ జరగాలి, మార్పు జరగాలి. ఈ లోపల ఈ ప్రయత్నం చేస్తుండండి. సంక్రాంతి నాడు సంకల్పం తీసుకోండి. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మార్పు జరగాలి, మార్పు రావాలి. గత సంక్రాంతి, పోయిన సంవత్సరం కూడా సంక్రాంతి గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం.
వచ్చే సంక్రాంతి వరకు మార్పు రావాలి. ఎవరెవరిలో ఏ మార్పు వచ్చిందో చూసుకోండి. ఏమైనా మార్పు ఉందా? భావాల్లో, వ్యవహారంలో, అలవాట్లలో చూసుకోండి. గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి మధ్యలో మార్పులు ఏమిటి? ఈ లోపల రోజు ప్రయత్నం చేయండి. నేను చేసిన పొరపాట్లు ఏమిటి, దోషాలు ఏమిటి, తప్పులు ఏమిటి తెలిసినంత వరకు ప్రయత్నం చేయండి. ఆత్మ పరిశీలన, ఆత్మనిరీక్షణ. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు చాలా మార్పు రావాలి జీవితంలో, భావాల్లో, నిర్ణయాల్లో. లోపల సంస్కారాలు లేస్తే, పూర్వజన సంస్కారాలు లేస్తే అసలు మీ ఆశ్రమే మారిపోవచ్చు. అవగాహన, సరైన బోధన ఉంటే, సరిగా తెలుసుకుంటే, వివేక జ్ఞానం కలిగితే, వైరాగ్యం కలిగితే, నిజమైన వైరాగ్యం అయితే జీవితం మారిపోవచ్చు. ఇప్పుడే మారిపోవచ్చు. సరైన బోధ జరిగినప్పుడు, సరిగా అర్థం చేసుకున్నప్పుడు. ఈ సంక్రాంతి వరకు ప్రయత్నం చేయండి. ఈ లోపల కూడా మార్పు రావచ్చు జీవితంలోనే. భ్రాంతులు, భయాలు, సందేహాలు దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉండాలనుకోకూడదు. రోజు రోజుకు మార్పు రావాలి. కనీసం భావాల్లో, ఆలోచనల్లో. ఈరోజు వ్రతం ఇది, ప్రయత్నం చేయండి. ఓం శం శుభం. దీర్ఘ శ్వాస. ఒకసారి సమర్పించుకోండి. ఈశ్వర దయానిధి జపోపాసనాదిక్రమణ ధర్మార్థకామ మోక్షాణం సద్య సిద్ధి భవేన. ఈరోజు సిద్ధించాలి, అందరికీ సిద్ధించాలి అర్థకామ మోక్షాల సిద్ధి. భగవంతుని ప్రార్థన చేద్దాం. హే పరమిత పరమాత్మ, తనకి ధన్యవాదాలు, వందనాలు. ఋషులకు, మహర్షులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తాం. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు ప్రజ్ఞాచక్షు స్వామి వ్యాకరణ సూర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా ప్రయత్నం చేయండి, సాధించండి. మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరమిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. ఒకసారి దీర్ఘ శ్వాస. శ్రద్ధతో, భక్తితో, పరమాత్మ శ్వాస నింపండి.
శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం శుభం.